ఇవాళ తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సిపి రాధాకృష్ణన్. ఉదయం 11:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు హాజరు కానున్నారు. తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమితులైన సిపి రాధాకృష్ణన్కు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. జార్ఖండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. మాజీ గవర్నర్ తమిళసై స్వాగతం పలికారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తమిళసై స్థానంలో వచ్చారు. 2023 నుంచి ఆయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత రాధాకృష్ణన్ 2 సార్లు కోయంబత్తూర్ ఎంపీగా గెలిచారు. 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఓడిపోయారు. 16 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రాధాకృష్ణన్ 48 ఏళ్ల పాటు సంస్థతో అనుబంధం ఉంది. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా కూడా రాధాకృష్ణన్ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ అత్యంత సీనియర్ నేత. 5 దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బీజేపీలతో అనుబంధం ఉంది.